తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈ వీడియో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు తెలంగాణలో ఉన్న సమస్యలపైన ఈ రెండింటి ఇష్యూస్ పైన తీసుకొని నేను చేస్తున్నా. దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మీకు సబ్స్క్రైబ్ కాకపోతే అయితే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా కండి. ఓకే. అయితే ఈరోజు ఒక 3 దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ జీవితం, ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేయడం, అంతేకాకుండా 89లో ఎమ్మెల్యేగా, 94లో ఓటమి పాలై, 99లో మళ్ళా గెలిచి, 2024లో మళ్ళా గెలిచి, తర్వాత మంత్రి అయి, తర్వాత 29లో ఓడిపోయి, మళ్ళీ 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ గాలిలో మళ్ళా గెలిచి, మరి ఆ 2018లో ఓడిపోయి, 2023లో ఏకంగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత మరి టికెట్ కట్ చేయడం. ఇది ఎవరి గురించో కాదు, మరి మాజీ మంత్రి చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉండే నన్ను సస్పెండ్ చేసినటువంటి నాయకుడు అన్న గురించి నేను చెప్తున్నా. అయితే నిన్న ఆయన ఒక ట్వీట్ అంటున్నా, ఫేస్బుక్లో నిన్న మురళీకృష్ణ అనే అబ్బాయి పోస్ట్ చేసిండ్రు, ఎవరో ఒక అన్న పోస్ట్ చేసిండ్రు. అందులో కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చి వెనక్కి తీసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. దాదాపు ఒక 6 సార్లు పోటీ చేసి 7వసారి టికెట్ రేవంత్ రెడ్డి అనే కుట్రదారుడు టికెట్ వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. మనం రాజకీయాలకు వచ్చింది ప్రజా సమస్యలపైన స్పందించడానికి, వీలైతే పరిష్కరించడానికి, మాట్లాడడానికి, దానిపైన అసెంబ్లీకి పోతే డిబేట్ చేయడానికి వచ్చింది. కానీ అది మన బతుకుదేరు కోసం కాదు. దానికోసం ఆత్మహత్య చేసుకోవడం ఏంది, అనుకోవడం ఏంది, అది మనకు అలంకారప్రాయంగా కాదు. ఈరోజు నేను ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత, పోస్ట్ తెలంగాణ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను ప్రతి అంశం పైన చాలా బలంగా నా వాణిని వినిపించిన. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మరి అనేకమైన స్కామ్ల కానీ స్కీమ్ల పేరు మీద జరిగిన స్కామ్ల పైన కానీ కోర్టులను ఆశ్రయించిన, వివిధ సంస్థలను ఆశ్రయించిన, రోడ్లు ఎక్కిన, ధర్నాలు చేసిన. నేను అనుకుంటే చిన్నారెడ్డి గారి కంటే నేను ఒక మెట్టు ఎక్కువనే చేసినా అనుకుంటున్నా. తప్పైతే దయచేసి మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కాళేశ్వరం కానీ, అది మిషన్ భగీరథ కానీ, ధరణి కానీ, ఇక అనేకమైన అంశాలు, ఒక అంశం కాదు, ప్రతి పేపర్ లీకేజ్ కానీ, ప్రతి అంశం పైన సుదీర్ఘమైన పోరాటం నేను 10 సంవత్సరాలు చేసిన. రేవంత్ రెడ్డి గారు పీసీసీఐ ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను అప్పటికి ఏఐసిసి సభ్యుని నుండే సభ్యత్వం తీసేసిండు. అంతేకాకుండా పీసీసీ జనరల్ సెక్రటరీ ఉండి ఆ పోస్టు కూడా తీసేసిండు. మొత్తానికి రాజకీయంగా ఏ పదవి లేకుండా చేసి నేను సామాన్య కార్యకర్త లెక్క మాట్లాడుతున్నా. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక సోదరునిగా, ఒక మిత్రునిగా, వారికి అనుబంధంగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ విధంగా చాలామంది కార్యకర్తలు, నా లెక్క చాలామంది కార్యకర్తలు అవకాశాలు లేకుండా ఈరోజు ఉన్నారు. ముఖ్యంగా మరణించిన ప్రేమ్లాల్ అన్న చాలా పెద్ద గొప్ప పని చేసిన పార్టీకి, ఆయన ఏ పదవి లేకుండా చనిపోయాడు. బొల్లు కిషన్ ఆయన ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తున్నాడు. కనీసం ఆయన నాకంటే సీనియర్, ఆయన కనీసం యూత్ కాంగ్రెస్లో ప్రెసిడెంట్ కోసం ట్రై చేశాడు. నామినేటెడ్ డైరెక్ట్ కూడా ఆయనకు ఇవ్వలేదు అధ్యక్షుడు. ఉజ్మా షాకీర్ ఆమె పార్టీని పట్టుకొని ఎంతగానో పదవులు వచ్చింది ఎవరికంటే అంత పెట్టెలు మోస్టోళ్ళు, బ్యాగులు మోస్టోళ్ళకే దాదాపుగా వచ్చింది. ఇళ్ళ కాడికి తిరిగి అటెండెన్స్ ఇష్టోళ్ళకు నా మనిషి అని వాళ్ళ పేర్లు పెట్టింది, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టలేదు. ఈ విధంగానే పేర్లు చెప్పలేదు అనుకోవద్దు, చాలామంది ఈ విధంగా ఉన్నారు. ఓకేనా. మా వరంగల్కి వెళ్ళి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయనకు ఏ పోస్టు రాలేదు. లాస్ట్కు ఒకసారి అయితే లైబ్రరీ చైర్మన్, సరే రాజేందర్ రెడ్డి అన్న అర్హుడు, కానీ ఆయనకు ఏదన్నా ఒక పోస్టు ఇచ్చేదండి. నామినేటెడ్ పోస్ట్ ఏమి ఇవ్వకున్నా కానీ పాపం రెగ్యులర్గా ఏదో ఒక ఫోటో దిగి పెడతా ఉంటాడు బొద్దిరెడ్డి ప్రభాకర్. ఈ విధంగా చాలామంది ఉన్నారు. నేను పేరు చెప్పుకున్నా కానీ మీరు అన్యదా భావించొద్దు. మీరు అందరూ కూడా అర్హులే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల కంటే అర్హులు. వాళ్ళు నాయకుల కంటే చాలా కనీస మర్యాద కూడా ఈరోజు మంత్రులకు వెళ్ళి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, కార్యకర్తలకు అందరికీ చాలామంది కనీసం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టని మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంత హ్యూమిలిటీతోని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు కొనసాగుతున్నారు. ఆ విధంగా కూడా నేను కూడా కొనసాగుతున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ నేను గాంధీ ఆశ్రమంలో మీకు కొంతమందికి ట్రైనింగ్లు ఇస్తారు. అటువంటి ట్రైనింగ్లు తీసుకున్న దగ్గర కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీగా మీద పూర్తి అవపాసన పట్టిన వ్యక్తిగా నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీనే పాటించిన.
ప్రశ్నించడం, తప్పు జరిగినప్పుడు దాన్ని నిలదీయడం అనేది ఐడియాలజీలో ఉంది. దాన్ని చేసిన అది తప్పు అని చెప్పి అదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పారు. ఈరోజు రేవంత్ రెడ్డి కబంధ హస్తాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నలిగిపోతుంది అని అనడానికి చిన్నారెడ్డి గారి స్టేట్మెంట్ నేను ఈరోజు తీసుకొని ఒక వీడియో చేస్తున్నా. నిన్నదాకా జీవన్ రెడ్డి గారి చూసినాం, ఇప్పుడు చిన్నారెడ్డి గారి చూసినాం. వీళ్ళిద్దరు కూడా ఈరోజు వాళ్ళకి పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్నారు. జీవన్ రెడ్డి గారికి అయితే 2 సార్లు టికెట్, మొన్న 2023లో ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, అంతేకాకుండా 24లో ఎంపీ టికెట్ కూడా వచ్చింది. కానీ చిన్నన్నకు టికెట్ కూడా రాలేదు. అయినా కానీ ఆయన బ్లాస్ట్ అండ్ ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్గా ఆయన ఉన్నాడు. క్రమశిక్షణ సంఘం చైర్మన్గా నా ఇంటికి వచ్చిండు. నేను లేకుండే నాతో ఫోన్లో మాట్లాడిండు. నేనే వస్తాను, పెద్దలు మీరు ఎందుకని వెళ్ళినా అన్న ఆపే, సీఎం మీద ఎక్కువ మాట్లాడకు, దయచేసి ఆపే అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతా, ఖచ్చితంగా ప్రశ్నిస్తా. మీరు ఏమైనా చేయాలనుకుంటే మీరు చేయండి అన్న, నాకు ఏం ప్రాబ్లం లేదు. యూ డూ యువర్ డ్యూటీ, ఐ విల్ డూ మై డ్యూటీ అని బాజాబ్తా చెప్పిన. ఎందుకంటే ఈరోజు నేను రాజకీయాలకు వచ్చింది, నేను కానీ నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ రాజకీయాలకు వచ్చింది బతుకుదేరు కోసము కానే కాదు. మేము నిజంగా బతుకుదేరు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళు ఏదో ఒక నాయకుడిని సంచులు మోసుకుంటా వాళ్ళు కూడా పదవులు తెచ్చుకునేటోళ్ళు. నేను చెప్పిన పేర్లు కాక చాలామంది అర్థమైందా, ఎవరినో ఒకరిని సంచులు మోసుకుంటే పదవులు తెచ్చుకునేటోళ్ళు. కానీ ఇంకో ఎవరితోనన్నా వాళ్ళు కలిసి ఉన్నా కానీ వాళ్ళు వీళ్ళని నమ్మరు, వేరే వాళ్ళకి ఇప్పించుకుంటారు కానీ వీళ్ళకి ఇప్పించుకోరు. ఎందుకంటే వాళ్ళ నీడ్స్ వీళ్ళు ఫుల్ఫిల్ చేయరు. ఎందుకంటే వీళ్ళు ఐడియాలజీని నమ్ముకున్న వాళ్ళు నా ఎంబడి ఉంటుంది, కానీ నాకంటే ఎక్కువ వీళ్ళకి పార్టీ కాబట్టి నేను ఏం చేయాలంటారు, వెనక తిప్పుకుంటారు కానీ ఏమి ఇయ్యరు. అలాంటి కార్యకర్తల లెక్క ఈరోజు నేను కూడా బాజాప్తా బతుకుదేరు కోసం నేను రాజకీయాలు రాలేదు, ప్రశ్నించడం కోసం వచ్చిన, ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా వచ్చిన, వాళ్ళ కోసం నిలబడే వచ్చిన. భారతదేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన పాత్ర పోషించింది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా నేను కొనసాగుతున్నా. వాళ్ళు ఏదైతే స్వాతంత్రం తెచ్చిండ్రో, ఏదైతే తెలంగాణ ఇచ్చిండ్రో ఆ పోస్ట్ తెలంగాణ, పోస్ట్ ఇండిపెండెన్స్ అనేది ఖచ్చితంగా సక్రమంగా పరిస్థితులలో అది ఉండాలి. ఉంటేనే ఈ మానవ మనుగడ అనేది ఈ భూమిపైన కొనసాగుతున్న ఉద్దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నమ్మింది, కార్యకర్తలు నమ్మిండ్రు. కాబట్టి నాతో సహా ఈరోజు లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ప్రశ్నించి తీరుతా, ఖచ్చితంగా అడిగి తీరుతా. ఇలా సవాలు లేదు, నువ్వు ఏం కావాలని డ్యూటీ చేసుకో అన్నాను. నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండు, నేను సస్పెండ్ కూడా అయినా. చాలా సంతోషంగా సస్పెన్షన్ స్వీకరించిన నేను ఇంకా స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ ప్రతి దానిపై నేను కొట్లాడుతున్నాను. ఈరోజు నేను బెంగళూరులో ఉన్నా. చాలామందిని నిన్న దినాన ఇక్కడ అసెంబ్లీ నడుస్తుంది, విధానసౌధకు పోయినా. నేను కొన్ని వీడియోలు నేను బెంగళూరులో కూడా చేసిన, అవి కూడా నేను పోస్ట్ చేసిన మధ్యాహ్నం. కానీ కార్యకర్తకు సంబంధించింది కాబట్టి ముఖ్యంగా ఈ వీడియో చేసి పోస్ట్ చేయాలని నేను అనుకున్నా. చాలామంది నేను చిన్న ఇచ్చిన స్టేట్మెంట్ మీద కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా షేర్ చేసుకున్నా. వాళ్ళు ఎందుకంటే నేను కర్ణాటక ఇన్ఛార్జ్గా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్కు నేను పనిచేసిన, ఫస్ట్ ఎలక్షన్స్కు నా నేతృత్వంలోనే రిజ్వాన్ అర్షద్ ప్రెసిడెంట్గా అయ్యిండు, ప్రియాంక ఖర్గే గారు వైస్ ప్రెసిడెంట్ గారు అయ్యిండ్రు. నేను దాదాపు మైసూర్కి వెళ్ళి ఉడిపి దాకా ప్లస్ కొన్ని సందర్భాలలో ఇన్ఛార్జ్గా నేను బెంగళూరు ప్రాంతం చూసిన, కొన్ని సందర్భాలలో బళ్ళారి ఆ ప్రాంతంలో కూడా పనిచేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిస్థితులలో నేను పనిచేసిన కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు నిన్న కలిసినప్పుడు ఈ విషయాలు అడిగింది. అంతేకాకుండా ఈరోజు చిన్న ఇంకో స్టేట్మెంట్లు ఏమి ఇచ్చిన, కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తకు పదవులు ఇచ్చినప్పుడే పార్టీ 10 కాలాల అధికారంలో ఉంటుంది. వనపర్తి కాంగ్రెస్ సీనియర్ నేత జి చిన్నారెడ్డి, సరే మాజీ మంత్రులు. అయితే ఈరోజు చిన్నారెడ్డి గారు ముందేమో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని అన్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సెకండ్ తీసుకొచ్చిండ్రు. ఈరోజు ఆయనకు అవకాశం రాలేదని ఎక్కువ బాధపడ్డట్టుగా ఉంది. కానీ ఈరోజు కార్యకర్తలకు పదవులు రాలేదు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్పినట్టుగా అయితే ఎక్కడ కూడా మనకు కనబడతలేదు. అంటే సెల్ఫ్కు ఫస్ట్ ఇంపార్టెన్స్. తర్వాత ఈరోజు చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు పదవులు లేకుండా పోయినటువంటి పరిస్థితి. నిజంగా కష్టపడుతున్న వారికి ఈరోజు తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బతికొచ్చిన వాళ్ళు, వివిధ పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు అగ్ర తాంబూలాలు ఇచ్చి వాళ్ళకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి విరుద్ధమైనటువంటి వ్యక్తులకు ఈరోజు బాజాబ్తా రెడ్ హ్యాండ్, ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ దొరికిన వానికి ముఖ్యమంత్రి ఇచ్చారు. ఇంకొక A2లో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి అనేటువంటి ఈరోజు ఆయనకు రాజ్యసభ ఇచ్చిండ్రు. వాస్తవానికి ఈరోజు ఆయన ఒక మేధావి కాదు, ఒక సబ్జెక్ట్ ఉన్నోడు కాదు, ఒక విషయ పరిజ్ఞానం ఉన్నోడు కాదు, సమస్యలపైన అవగాహన ఉన్నోడు కాదు. టోటల్గా వసూల్ రాజా. ఆ వసూల్ రాజాకు టూగా ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఈరోజు ఆయనకు ఏ విధంగా రాజ్యసభ ఇస్తారు? ఈరోజు మామూలు కార్యకర్తలు ఇచ్చిన డైరెక్టర్ పదవులు ఇవ్వాలి దాకా ఇయ్యనికి లేదు.
ఇవాళ ఏ మీటింగ్లో ఏ క్యాబినెట్లో ఎవరు మాట్లాడిండు, ఏ పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడిండు, నామినేట్ పదవి వేస్తారా వేయరా అని చెప్పేసి ఎవరు గట్టిగా డాగేసింది ఇవాళ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కానీ వీళ్లకు. ఈరోజు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం నామినేటెడ్ పోస్ట్ డైరెక్టర్లు కూడా నోచుకోకుండా ఎంతమంది ఉన్నారు. ఈరోజు మార్కెట్ చైర్మన్లు కానీ వివిధ రకాల చూసుకో ఎమ్మెల్యేలు వాళ్ళకే ఇచ్చిండ్రు, ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళకే ఇచ్చిండ్రు దాదాపుగా. ఈరోజు ఎక్కువ శాతం వీళ్ళకి ఇచ్చిండ్రు. అంతేకాకుండా ఈరోజు రియల్గా కార్యకర్తలకు ఏ గ్రూప్కు సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీనే జెండా పట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది, 3వ సంవత్సరం కూడా దగ్గరకు వస్తుంది. అర్థమైందా? ఇంకొక 6 నెలలు అయితే 3వ సంవత్సరం, 6 నెలలు అయితే 3వ సంవత్సరం కూడా దగ్గరకు అయిపోతూ ఉంటుంది. ఇయాటి వరకు మీరే పదవులు ఈరోజు అలంకరించి ఈరోజు వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీకు పదవులు ఇస్తే వాళ్ళ ముఖాలు కూడా మళ్ళీ చూడాలి మీరు. కాబట్టి ఈరోజు మీరే ఇన్నిసార్లు 6 సార్లు టికెట్ తీసుకున్న వాళ్ళు మీకే ఇంతవరకు ఉంటే కనీసం బీఫామ్ నాది వదిలేసాను, నేను చాలా లైట్ తీసుకున్నాను, నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా, గట్టిగా ఉన్నా, బలంగా ఉన్నా. ఈరోజు నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వాపసు రావాలంటే రేవంత్ రెడ్డి కాదు కదా, ఈరోజు ఫస్ట్ ఎగిరి గంతేసేది రేవంత్ రెడ్డి. ఈరోజు నేను వాపసు రావాలని అత్యధికంగా కోరుకుంటుంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో. మీకు తెలుసో తెలియదో చాలామందికి రేవంత్ రెడ్డి ఎంతమందితో చెప్పిండు, ఎంతమందితో చెప్పించుకున్నాడు ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు. అర్థమైందా? ఇవాళ వాపసు రావాలని కోరుకుంటున్న బక్క జడ్సన్ నంబర్ 1 బాధితుడు ఎవరంటే ఈరోజు రేవంత్ రెడ్డే. నేను అందరి లెక్క సస్పెండ్ అయిపోయి లోపల దుప్పటి కప్పుకొని నేర్చుకుంటూ కూర్చుంటాను అనుకోండు. ఇప్పుడు చిన్నారెడ్డి పెట్టిన చూసిన స్టేట్మెంట్, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, లేకుంటే నేను వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క అడ్మిట్ అయ్యే రకాన్ని, అడ్మిట్ చేయించే రకాన్ని నేను. అర్థమైందా? అడ్మిట్ చేయించే రకాన్ని. ఈరోజు మీకు పదవులు రాకుంటే ఆత్మహత్య చేసుకోవాలనుకోరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఈరోజు వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినిపోయి, కుటుంబ పరంగా దెబ్బతిని, ఏ అవకాశాలు లేకున్నా ఈరోజు వాళ్ళు ఎంత బాధగా ఉంటారు. ఎప్పుడైనా గాంధీ భవన్ పోయి చూడండి, వాళ్ళ కార్యకర్తలు వస్తే వాళ్ళు తెల్ల బట్టలు వేసుకొని ఇస్త్రీ లేకుండా, అర్థమైందా, మాసిన గడ్డాలతోని ఆయన కొంతమంది అన్ని బాగున్నట్టుగా నటించుకుంటా ఈరోజు వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఆ కద్దెల వెనుక ఉన్నటువంటి వాళ్ళ బనీని నిప్పి చూడండి, ఆ బనీనికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో చూడండి, తెలుస్తుంది మీకు. కద్దెల వెనుక లోపట్టున్న బనీని చూడండి, ఆ బనీనుకున్న రంధ్రాలు మీరు చూడండి, వాళ్ళ కష్టమేందో తెలుస్తుంది ఈరోజు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు లేరు ఈరోజు, వాళ్ళ ఇష్యూస్ గురించి మాట్లాడేటోళ్ళు లేరు, వాళ్ళు కలిసేటోళ్ళు లేరు, వాళ్ళ బాధలినేటోళ్ళు లేరు. చిన్నారెడ్డి గారు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే మరి కార్యకర్తలు ఏం చేసుకోవాలి? అసలు బీఫామ్ ముఖం చూడనోడు ఇవాళ దాకా నామినేట్ బొల్లు కిషన్ ఏం చేసుకోవాలనుకోవాలి? సరే ప్రేమ్లాల్ అన్న ఒకసారి చైర్మన్ చేసింది నాతో పాటు, బొల్లు కిషన్ ఏం చేసుకోవాలి? ఉజ్మా షాకిర్ ఏం చేసుకోవాలి? ఇవాళ బోలేరని మా కార్యకర్తల పేర్లు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని పట్టుకొని నమ్ముకున్న వాళ్ళు. అలా ఇప్పుడు నేను ఆ పేర్లు తీసిన కాబట్టి వాళ్ళ పేర్లు పోస్ట్ కూడా ఉంటే పోతున్నది నేను చెప్తున్నా. కాబట్టి ఈరోజు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు మీరు ఇంకా చేయదలుచుకుంటే చాలా చేయొచ్చు. మీ అనుభవాన్ని ఇచ్చేసి ఈరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయి. ఈరోజు సామాన్యుని ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు కూలిపోయేదాకా ఊకుంటలేడు. ఈరోజు సేమ్ కార్యకర్తల పరిస్థితి ఇవాళ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ మొత్తం నామినేటెడ్ పోస్టుల పదవులన్నీ కర్ణాటకలో వాళ్ళు ఎమ్మెల్యేలకు పోతే ఎమ్మెల్యేలకు ఇవ్వకుంటే పదవి గండం వస్తుంది, మళ్ళీ ఆయన జంప్ కాగాలని ఎమ్మెల్యేలకు అందరికీ మంత్రి పదవి హోదా చేసి కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళకి ఇస్తున్నట్టు పరిస్థితి. ఇక్కడ 101% కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో రచ్చ ఓడిపోతుంది. రాసుకొని మీరు ఓడగొట్టబోతున్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. నాకు ఇటు బళ్ళారికెళ్ళి ఉడిపి దాకా నాకు సంబంధాలు ఉన్నటువంటి కార్యకర్తలు ఈరోజు ఎవడే మామూలు అంత తోపులే. మాజీ జిల్లా అధ్యక్షులు చేసిన వాళ్ళు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్వై అధ్యక్షులు చేసిన వాళ్ళు, అర్థమైందా, వాళ్ళతోని నాకు ఉన్న చాలా సంబంధాలతో నేను చెప్తున్నా. ఈరోజు ఇక్కడ రేపు భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన అంత పెద్ద ప్రోగ్రాం, మహాత్మా గాంధీ దండి యాత్ర తర్వాత అంత పెద్ద ప్రోగ్రాం, అంత పెద్ద పోస్ట్ పాదయాత్ర ఎక్కడ ఉన్నది? పోస్ట్ పాదయాత్ర తర్వాత ఆ పాదయాత్ర యొక్క అనుభవాలను, ఆ పాదయాత్ర యొక్క ఏదైతే ఎసెన్స్ను ఆయన తీసుకొని వచ్చిందో దాన్ని ఎక్కడ జనంలోకి మేము మాట్లాడగలుగుతున్నారు? ఆ పాదయాత్ర వచ్చినటువంటి ఆ ఊపును మీరు ఎక్కడ నిలబెట్టుకోగలుగుతున్నారు? ఈరోజు అది నిలబెట్టేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిలబెడతారు. కాంగ్రెస్ పార్టీ మీరు అంతా షో చేసుకుంటూ తిరిగింది, ఒరిజినల్గా నడిచింది కాంగ్రెస్ కార్యకర్త, స్వచ్ఛందంగా నడిచిన వాళ్ళు. ఈరోజు ఆ ఊపే మీరు పోగొట్టింది. మీరు భారత్ జోడో యాత్ర ఊపు పోగొట్టింది. మీరు ఉన్నది ఆ ఊపు? కామెంట్ చేయండి.
భారత్ జోడో యాత్ర ఊపు ఉన్నదా? భారత్ జోడో యాత్ర చేసినటువంటి ఆ స్పిరిట్ ఇంకా జనంలో ఉంచగలిగినరా? ఆ ఉంచగలిగేది ఎవడు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంచుతారు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ పరిస్థితి ఏంది? ఈరోజు నిరుత్సాహం నిస్పృహతో ఉన్నారు. ఒక 6 సార్లు పోటీ చేసిన మాజీ మంత్రే నేను ఆత్మహత్య ఇప్పుడు ప్రజెంట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్నాడు ఆయన. అదేం చిన్న పోస్ట్ ఏం కాదు. గతంలో ఈ పోస్టు నిరంజన్ రెడ్డి చేసిండ్రు, గతంలో ఈ పోస్టు బోయినపల్లి వినోద్ కుమార్ గారు చేసిండ్రు. చిన్న పోస్ట్ ఏం కాదు. ఈరోజు ప్రగతి భవన్ నీకు ఆఫీస్ ఉన్నది. నీకు ఎవరైనా ఫోన్లు చేసి పనులు వినకుంటే వాళ్ళని బెదిరించే దమ్ము నీకు ఉన్నది, ప్రోటోకాల్ ఉన్నది నీకు. కాబట్టి ఇన్ని విధాలుగా పెట్టుకొని కూడా ఆత్మహత్య చేసుకో. అసలు ఏ దిక్కు, ఏ ఆసరా, ఏ లంగరు, ఏ తాడు, మునిగిపోయే కార్యకర్తకు తాడు అందించేటోళ్ళు లేడు, మునిగిపోమని అంటారు. ఆ మునిగిపోయిన కార్యకర్త తల మీద కాలు పెట్టి మా కార్యకర్తలు మునిగిపోతున్నారు నాకు పదవి అంటుండ్రు. మునిగిపోతున్న కార్యకర్తలు లేపుతలేడు ముఖ్య చిన్నారెడ్డి గారు అసంటోళ్ళు కానీ ఈరోజు పెద్దలందరూ చెప్తున్నా. మునిగిపోయే కార్యకర్తల తరపున వీళ్ళు మాట్లాడతలేరు. వీళ్ళు పదవి పెట్టుకొని కడుపున తిని ఆ మునిగిపోతున్న కార్యకర్త మీద తల పెట్టి కాలు పెట్టి కార్యకర్త మునిగిపోతుండు నన్ను కాపాడితేనే ఆయన లేపుతా అనే కాడికి మీరు మాట్లాడతారు. అందుకే సెకండ్ సెంటెన్స్ వచ్చింది. ఫస్ట్ సెంటెన్స్ ఏం పెట్టిండు ఆయన? నాకు బీఫామ్ ఇవ్వకుంటే, నాకు బీఫామ్ ఇచ్చి వెనక్కి తీసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా ఫస్ట్. సెకండ్, కార్యకర్త తల మీద కాలు పెట్టిండు. పిల్లలు గుర్తుకు రావడం మానుకున్నా. ఈయన కుటుంబం అయిపోయింది. అంటే కుటుంబం కోసం ఆగిండు. కష్టకాలంలో పనిచేసిన కార్యకర్త పదవులు ఇచ్చినప్పుడే అంటే ఈయన కార్యకర్త అన్నట్టు 10 కాలాలు అధికారంలో ఉంటుంది. అర్థమైందా? అంటే వాళ్ళ నెత్తి మీద పెట్టి మాకు సముచితమైన స్థానం ఇవ్వాలి. అంటే మన రాజ్యసభ ఇస్తామనుకున్నారు కావచ్చు, ఇవ్వలేని అనుకున్నారు కావచ్చు. ఈరోజు నా సొంటి కార్యకర్తను నేను ఇసొంటోని నేను సస్పెండ్ ఇసొంటోని నేను చాలా కష్టంగా ఉండేటోని కాంగ్రెస్ చేయాలి. ఇంత స్వేచ్ఛగా నేను ఎందుకు ఉండేటోని? నాకు స్వేచ్ఛ ఉండపోవు. ఈరోజు ఎంతమంది అభాగ్యులు ఉన్నారు, ఇండ్లు గులగొడుతున్నారు. కట్టుకున్న ఇండ్లు, మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు, వాళ్ళు చివరికి ఆ ఇల్లు కట్టుకుంటా ఉంటే చివరికి వాళ్ళు మొత్తం అప్పులపాలైపోయి ఇళ్ళలో పోయేటప్పుడు ప్లాస్టింగ్ చేయకుంటే ఇంట్లోకి పోతారు. అసలు ఇల్లు గులగొడతారు, జాగలు గుంజుకుంటుండ్రు. అడుగుతుండ్రు వాళ్ళ తరపున నేను మాట్లాడుతుండ్రా? మాకు పదవులు రాలేదని అడుగుతుండ్రు. కానీ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు వాళ్ళ పైసలు ఇస్తలేరు ఇవాళకి. వాళ్ళ గురించి మాట్లాడుతుండ్రా మీరు? 78 మంది చచ్చిపోయినారు. నీ దాంట్లో ప్రస్తావన ఏది? ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా? దాని మీద ప్రస్తావన ఏది? కాబట్టి చాలా దుర్మార్గమైన పాలన ఈరోజు నడుస్తుంది. చిన్నారెడ్డి గారు ఏ విధంగా స్పందించాలో, దేని విధంగా స్పందించాలో, ఈరోజు తనకు పదవులు రాలేదని స్పందించడం బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటోడు పూర్తి అనగదొక్కబడతాడు, చితగొట్టబడుతుండు, చితికిపోతున్నాడు. కాబట్టి ఈరోజు కర్ణాటకలో రచ్చ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది. ఈరోజు అటువంటి పరిస్థితే ఈరోజు తెలంగాణలో కూడా చేతులారా తెచ్చుకున్నారు. ఈరోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అడుగులేసి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నినాదాలు ఇచ్చి జెండాను భుజానికి వేసుకొని రేవంత్ రెడ్డి ఫోటో పోజ్ కోసం కాదు, నిజంగా కూడా భుజానికి వేసుకొని నడిచినటువంటి ఆ కాంగ్రెస్ కార్యకర్త రేపు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆపోజిషన్ కూడా స్థాయి కూడా వస్తుందో రాదు, కళ్ళు మూసుకొని పండుకుంటాడు. రేవంత్ రెడ్డి అసంటాడు మళ్ళీ ఇంకో పార్టీలో పోతాడు. అర్థమైందా? రేవంత్ రెడ్డి అసంటాడు, వేం నరేందర్ అసంటాడు. ఈరోజు రేపు మేధావులు పోవాల్సిన రాజ్యసభకు ఈరోజు దొంగలం పంపుతున్నారు. అడిగేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు. ఈరోజు మీకు వస్తుందన్న పదవి రాకపోయేటోళ్ళకు ఈ ఏడుపు. ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా గలాలు ఇట్నే మాట్లాడతాం. పీడిత వర్గాల తరపున పోరాటం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒకనాటి కుటుంబ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాకు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ తరపున ఎప్పుడైనా నేను వకాల్తా పుచ్చుకుంటే బాజాబ్తా మాట్లాడతాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.